కరీంనగర్లో కాల్పుల కలకలం రేపింది. పీఎంజే జ్యువెలరీ షాప్లోకి తుపాకులతో చొరబడ్డ 5 దొంగలు అందులో పనిచేస్తున్న సిబ్బందిపై కాల్పులు జరిపారు. దొంగల కాల్పుల్లో 3కి గాయాలయ్యాయి. భారీగా బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకు వెళ్లారు. కరీంనగర్లో ఒక జ్యువెలరీ షాప్లో జరిగినటువంటి కాల్పుల కలకలానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. తుపాకీ షాప్లో ఒక్కసారిగా తుపాకీలతో జ్యువెలరీ షాప్లోకి దుండగులు ప్రవేశించడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని బెదిరించి చాలా పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను ఎత్తుకు వెళ్లారు దొంగలు. కరీంనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కరీంనగర్లో ఉన్నటువంటి పీఎంజే జ్యువెలరీ షాపులోకి 5 దుండగులు తుపాకులతో చొరబడ్డారు. అందులో పనిచేస్తున్న సిబ్బంది పైన కాల్పులకు తెగబడ్డారు. దొంగల కాల్పుల్లో 3కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. అయితే పీఎం జ్యువెలరీ షాప్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలను పెద్ద మొత్తంలో దొంగలు ఎత్తుకు వెళ్లారు. ప్రజెంట్ ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ క్లూస్ అదేవిధంగా ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రజెంట్ అయితే దుండగులు జరిపినటువంటి కాల్పుల్లో 3కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. పీఎంజీ జ్యువెలరీ షాప్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. చాలా పెద్ద మొత్తంలోనే బంగారాన్ని దుండగులు అపహరించినట్టుగా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. కరీంనగర్లోని ఒక పీఎంజే జ్యువెలరీ షాపులో పట్టపగలే ఈ చోరీకి ప్రయత్నించారు దుండగులు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, కరీంనగర్ జ్యోతినగర్ లో ఉన్నటువంటి పీఎంజే జ్యువెలర్స్ లో దొంగల ముఠా చొరబడింది. అందులో ఉన్నటువంటి వారిపైన కాల్పులకు తెగబడింది. దీంట్లో ఈ ఘటనలో 4 గాయపడడం జరిగింది. మరొక 2 భయంతో పరుగులు పెడుతూ రోడ్డుపైకి వారు కూడా కింద పడి గాయాల పాలు కావడం జరిగింది. 5 దొంగల ముఠా సభ్యులు వారంతా కూడా ఈ రోజు షాప్ తెరిచిన వెంటనే వారు ఒక చైన్ కొనుగోలు కోసం లోపలికి రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వారికి బంగారు నగలు చూపిస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఊహించిన రీతిలో వారిపైన కాల్పులు ఫైరింగ్ ఓపెన్ చేశారు. దీంతో వారికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో అప్పటికే అందులో పనిచేస్తున్నటువంటి 4కి గాయాలు కావడం జరిగింది. వెంటనే వారంతా కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వారు చేరుకునే లోపే దొంగల ముఠ అంతా కూడా బంగారాన్ని కాజేసి వారు పక్కా ప్లాన్ ప్రకారం అనుకున్న రీతిలో వారంతా కూడా ఇక్కడ నుంచి పరారు కావడం జరిగింది. షాప్ లో ఉన్న వారంతా కూడా ఫైరింగ్ జరుగుతుండటంతో భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారంతా కూడా రోడ్లపైకి పరుగులు తీస్తారు. ఇది కరీంనగర్ లోని జ్యోతినగర్ లో ప్రధాన రహదారి పైన ఉంటుంది. ఇటు జగిత్యాల మార్గం ఉంటుంది. అదేవిధంగా మరొక మార్గం యూనివర్సిటీకి వెళ్ళేటువంటి నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఇటు దొంగల ముఠ చొరబడడం, ఫైరింగ్ చేయడం ఇదంతా కూడా కలకలం సృష్టిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇటు దొంగలు ఫైరింగ్ చేస్తూ పారిపోతుండగా వారి వద్ద నుంచి మ్యాగజిన్ ఒకటి లభించింది. పోలీసులు ప్రస్తుతం అయితే ఆ మ్యాగజిన్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు బుల్లెట్ షెల్స్ కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పీఎంఏ జ్యువెలర్స్ పోలీసు ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. క్లూస్ టీమ్ రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ తోటి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా జల్లెడపడుతున్న పరిస్థితి. పక్కా పథకం ప్రకారమే ఈ గ్యాంగ్ అంతా కూడా దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఎంత బంగారం దొంగతనం జరిగింది, ఎన్ని ఆభరణాలు ఎత్తుకుపోయారని మాత్రం ఇప్పటికీ ఒక స్పష్టత లేకపోయినప్పటికీ ప్రస్తుతం పోలీసు బృందం అంతా కూడా దొంగల కోసం గాలిస్తున్నారు. పక్కాగా రెక్కి చేసిన తర్వాతే పీఎంజే జ్యువెలర్స్ లో దొంగతనం పాల్పడినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నీట్ పరీక్షలు ఉన్నాయి. పోలీసు అంతా కూడా బందోబస్తులో ఉన్నటువంటి క్రమంలోనే ఇటు కొంత పోలీసు ఫోకస్ తక్కువ ఉంటుంది. పోలీసు దృష్టి మళ్లించి పక్క పథకం ప్రకారమే ఈ రోజు ఈ దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తుంది. గాయపడినటువంటి 4 ఎవరైతే ఉన్నారో 4 వ్యక్తులను ప్రస్తుతం అయితే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. దొంగల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి వెంట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించడం జరుగుతుంది. ఇటు పీఎంజే జ్యువెలర్స్ లోపల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు పరిశీలన చేస్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన కరీంనగర్ ఉలికి పడేట్టు చేసిందని చెప్పుకోవచ్చు. నిత్యం రద్దీగా ఉండేటువంటి రహదారి పక్కనే దొంగలు జ్యువెలర్స్ షాప్ ను టార్గెట్ చేయడం, అందులోకి చొరబడడం, ఫైరింగ్ చేయడం ఇదంతా కూడా ఎప్పుడు కూడా జరగలేదు. ప్రస్తుతం అయితే ఈ ఘటనతోటి ఇటు లోకల్ గ్యాంగ్ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగ ముఠా రెక్కి చేసిన తర్వాతే ఈ దొంగతనానికి పాల్పడింది అనేది మాత్రం ప్రస్తుతం అయితే పోలీసు విచారణలో తెలిసే అవకాశం ఉంది. సతీష్, మనం చూసినట్లయితే ఈ ఘటన జరిగేటప్పుడు ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఏమైనా విశ్లేషించడం జరిగిందా? అంటే గతంలో వీళ్ళు ఖచ్చితంగా రెక్కి చేశారు కాబట్టి బయట ఉన్నటువంటి ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎవరు అనేటువంటి నిందితులను ఐడెంటిఫై చేసే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు?
ప్రస్తుతం అయితే సిబ్బంది ద్వారా ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అనే అంశాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో పాటు వచ్చినటువంటి వ్యక్తులు ముసుగు వేసినట్టుగా తెలుస్తుంది. కొంతమంది లోపలికి వచ్చిన వారి వివరాలు మాత్రం సేకరిస్తున్నారు. ఏదైతే జ్యువెలరీ షాప్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరుగుతుంది. ప్రస్తుతం లోపలికైతే 2 వ్యక్తులు వెళ్లారు. వారు బంగారు ఆభరణాలు కొనేందుకు వచ్చామని చెప్పడంతో అందులో ఉన్నట్టు వారు బంగారాన్ని చూపేటువంటి ప్రయత్నం చేస్తుండగానే ఒక్కసారిగా అందులో గన్ ఫైర్ చేయడం జరిగింది. దీంతో ఆ బంగారం చూపెట్టే వారంతా కూడా కింద పడిపోయారు. అందులో ఉన్నటువంటి ఓ వ్యక్తికి తలకు బలమైన గాయమైంది. అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఒక షాప్ లో మాత్రం ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో పనిచేసేటువంటి సిబ్బంది ఎంతమంది వచ్చారు అనేది స్పష్టత లేకపోయినప్పటికీ సీసీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఒక 5గురు మాత్రం దొంగల ముఠ ఇందులోకి చొరబడింది. వారు పక్కా ప్లాన్ ప్రకారమే వెపన్స్ తో వచ్చారు. వారి పైన కాల్పులు చేశారు. ఇటు బ్యాంకు సిబ్బంది, ఎందుకంటే గంట క్రితమే ఈ చోరీ జరిగినట్టు తెలుస్తుంది. అందులో బ్యాంకు సిబ్బంది అంతా కూడా తమ లావాదేవీలు కావచ్చు, తమ జ్యువెలరీ షాప్ ను అంతా కూడా సెట్ చేసుకుంటున్న క్రమంలోనే ఈ దొంగతనం జరిగింది. పక్కాగా గతంలో కూడా వీరు ఈ జ్యువెలరీ షాప్ కు వచ్చి ఉండుంటారు. అందులో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను పూర్తిగా గమనించిన తర్వాత తమకు దొంగతనానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతంగా భావించే ఈ దొంగతనం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే స్థానికులు కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగలే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని చెప్పి పోలీసు నుంచి కొంత సమాచారం అందుతుంది. అయితే ప్రస్తుతం పోలీసులు అంతా కూడా పూర్తిగా అలర్ట్ చేయడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులను అరెస్ట్ చేశారు. అనుమానితులను అదుపులో తీసుకునే విధంగా ప్రస్తుతం అయితే పోలీసుల ఫోకస్ చేశారు. అలర్ట్ మాత్రం కొనసాగుతుంది. దొంగలు ప్రస్తుతం జరిగినట్టు దొంగతనం ఆధారంగా ఎంత దూరం పారిపోయి ఉంటారు, ఆ పారిపోతున్న అంచనాను వేస్తూ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పోలీసులు అప్రమత్తం చేయడం జరిగింది. అనుమతులు కావచ్చు, లేకపోతే బైక్ ద్వారా వచ్చిన వారు కావచ్చు, వీరందరినీ కూడా చెక్ చేయాలని చెప్పి పోలీసులు అధికారులు శాఖపరమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా చొప్పదండిలో ఒక బ్యాంకు రాబరీ జరిగింది. అది కూడా 12 గంటల సమయంలోనే జరిగింది. ఆ తర్వాత దాదాపు 10-15 ఏళ్ల తర్వాత అది ఐఎస్ఐ తీవ్రవాదులు చేసినట్లుగా పోలీసు విచారణ వెల్లడైంది. ప్రస్తుతం అయితే ఈ దొంగతనానికి పాల్పడిన ముఠా ఎక్కడి నుంచి వచ్చిందనేది ఒక స్పష్టత లేకపోయినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక ముఠా కావచ్చు అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఈ జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి క్లూస్ అన్ని కూడా ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. సిఐతో పాటు ఏసీపీ, టౌన్ ఏసీపీతో ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం అయితే పిఎంజే జ్యువెలర్స్ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సిబ్బందిని విచారిస్తున్నారు. సీసీ ఫుటేజ్లు అన్ని కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. జ్యువెలర్స్ కాదు, గతంలో బ్యాంకులు దొంగతనం చేసిన ఘటనలు మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగాయని చెప్పుకోవచ్చు. ఇటు చొప్పదండి బ్యాంకు రాబరీ జరిగింది. ఆ తర్వాత గుంజపడుగులో ఉన్నటువంటి ఎస్బీఐ లో కూడా బ్యాంకు రాబరీ జరిగింది. వీటికి దొంగతనం చేసిన వారు ఎవరు కూడా తమ ఆచూకీ దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం అయితే కొంత నిఘా వ్యవస్థ కావచ్చు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి వారిని దొంగల్ని గుర్తించే అవకాశం ఉంటుందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన పైన విచారణ కొనసాగుతుంది. పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల్లెల పడుతున్నటువంటి పరిస్థితి. అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా అదుపులోకి తీసుకుని విచారించే విధంగా పోలీసు ముందస్తుగా అలర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పిఎంజే జ్యువెలర్స్ తో జరిగినటువంటి దొంగతనం మాత్రం, కాల్పులు మాత్రం కరీంనగర్ జిల్లాలో కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే చాలా పెద్ద మొత్తంలోనే బంగారు ఆభరణాలను కూడా దుండగులు అపహరించినట్టుగా తెలుస్తుంది. అంటే ప్రాథమికంగా ఏమైనా అంచనా వేశారా ఎంత మొత్తంలో బంగారాన్ని దోచుకున్నారు అనేది? మనకు అందుతున్న సమాచారం మేరకు పెద్ద ఎత్తున బంగారం చోరీకి గురైందని మాత్రం ఒక అర్థమవుతుంది. దొంగల ముఠ పక్కాగా రెక్కి నిర్వహించిన తర్వాతే ఈ దొంగతనాన్ని పాల్పడిందనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే రెక్కి చేయకపోతే ఈ తరహా దొంగతనం చేసేవారు కాదు. అందులో చొరబడిన తర్వాత పెద్ద ఎత్తున బంగారు నగలు మాత్రం ఎత్తుకుపోయినట్టు తెలుస్తుంది. అయితే ఎంత బంగారం వారు దోచుకొని వెళ్లారనేది మాత్రం ఇప్పుడైతే స్పష్టత మాత్రం రాలేదని చెప్పుకోవచ్చు. కానీ పెద్ద ఎత్తున బంగారానికి దోపిడీ గురైనట్టుగా తెలుస్తుంది. కేవలం బంగారు నగలను టార్గెట్ గా చేస్తూనే ఈ దొంగల ముఠ దొంగతనానికి పాల్పడినట్టుగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే పిఎంజే జ్యువెలర్ నిర్వాహకుల నుంచి బంగారం సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించడం జరుగుతుంది. దొంగలకు సంబంధించినటువంటి వేలి ముద్రలు ఏమైనా బ్యాంకులో ఉన్నాయని చెప్పి క్లూస్ అంతా కూడా అనువనుగుణ జల్లెడ పరిశీలిస్తున్న పరిస్థితి. మరొక వైపు వీరు దొంగలు ఏ మార్గంలో పారిపోయి ఉంటారు అని చెప్పి వారిని ఆ మార్గాన్ని కూడా పూర్తిగా తమ పోలీసులంతా కూడా ఆ మార్గాన్ని వెంబడిస్తున్న పరిస్థితి. ఎవరైతే అనుమానితులు కనబడ్డా లేకపోతే వారి అనుమానితులు ఉంటే వారు ఆచూకీ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు కొంత శాఖపరమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే కరీంనగర్ పిఎంజే జ్యువెలర్స్ నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ జ్యువెలర్ రద్దీ మార్గంలో ఉంటుంది. ప్రధాన టౌన్ లో హెడ్ క్వార్టర్ లో ఉంటున్నటువంటి ఈ జ్యువెలర్స్ లో దొంగతనానికి దొంగల ముఠ పాల్పడడం మాత్రం పోలీసు ఒక ఛాలెంజ్ విసిరాయని చెప్పుకోవచ్చు. నిత్యం
టౌన్ అంతా కూడా పోలీసు పహారా ఉంటుంది, సీసీ కెమెరా నిఘా ఉంటుంది. అయినప్పటికీ కూడా దొంగల ముఠ దొంగతనానికి పాల్పడ్డారంటే ఇది ఒక పోలీసులు ఒక ఛాలెంజ్ గానే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే దొంగల ముఠా సంబంధించినటువంటి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికైతే కొన్ని మ్యాగజైన్స్ కావచ్చు, బుల్లెట్స్ కావచ్చు పోలీసులకు స్వాధీనమయ్యాయి. దొంగలకు సంబంధించినటువంటి వేలిముద్రలు సేకరించే పనిలో ఇటు క్లూస్ టీమ్ పడింది. మరొక వైపు డాగ్ స్క్వాడ్ బృందాలతో ఈ జ్యోతినగర్ ప్రాంతం అంతా కూడా పోలీసులు పూర్తిగా పరిశీలన చేస్తున్నారు. అనుమానితుల ఫోటోలు కూడా మరి కాసేపట్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. సీసీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత మీడియా కూడా సీసీ ఫుటేజ్ విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొంత ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. నిత్యం రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం పైన దొంగలు టార్గెట్ చేయడం పోలీసులకు ఒకసారి సవాలు విసిరినట్లు చెప్పుకోవచ్చు. అయితే సతీష్, దొంగలను పట్టుకునేటువంటి ప్రయత్నంలో ఎంతమంది బృందాలను అరేంజ్ చేశారు? ఎందుకంటే చాలా తక్కువ సమయమే అయ్యింది కాబట్టి పోలీసులు చాలా అలర్ట్గా కూడా దీన్ని తీసుకొని, అంటే ఎంత ఛాలెంజ్గా దీన్ని తీసుకున్నారనుకోవచ్చు. చెక్ పోస్టుల దగ్గర ఎలాంటి భద్రతను ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే దాదాపు గంట పైగా దొంగతనం జరిగి గంటన్నర అవుతుంది. ఇప్పటికైతే పోలీసుల అలర్ట్ మాత్రం కొనసాగుతుంది. పూర్తిగా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. కొంత అనుమానితులను అదుపులో తీసుకున్నట్టు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు గతంలో దొంగతనానికి పాల్పడిన వారి వివరాలను కూడా సేకరించడం జరుగుతుంది. ఇది పక్కగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగలే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారు. పూర్తిగా వారంతా కూడా నైపుణ్యం, ఇటువంటి చోరీల్లో కొంత ఆరితేరిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని చెప్పి ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూస్తే స్పష్టం అవుతుంది. కాకపోతే గన్స్ ఉపయోగించారంటే ఖచ్చితంగా వీరంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన దొంగలే అని చెప్పి భావించవచ్చు. పూర్తిగా గన్స్ వెపన్స్ అంతా కూడా నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి చోరీలో ఎక్కువగా కనిపిస్తుంది. సినిమా స్టైల్ తరహాలోనే ఈ బ్యాంకు రాబరీ ఈ జ్యువెలర్ రాబరీ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి బందోబస్తు మధ్య ఇక్కడ జ్యువెల్స్ పిఎంజే జ్యువెలర్స్ ను తమ ఆధీనంలో తీసుకున్నారు. దీంతో పాటు ఇటు కరీంనగర్, అదేవిధంగా జగిత్యాల, పెద్దపల్లి వెళ్లేటువంటి హైదరాబాద్ వెళ్లేటువంటి మార్గాలన్నీ కూడా పూర్తి పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇతర పోలీస్ స్టేషన్లు కూడా అలర్ట్ చేయడం జరిగింది. అనుమానితులు కావచ్చు, దొంగతనానికి పాల్పడిన వివరాలు ఎవరైనా ఉంటే వారి అలర్ట్ చేయాలి, వారి వివరాలు తెలుసుకోవాలని చెప్పి ఇటు డిపార్ట్మెంట్ పరంగా కూడా అంతర్గతంగా ఆదేశాలు వెళ్లిన నేపథ్యంలో పోలీసులు అంతా కూడా దొంగతనాన్ని ఛేదించేందుకు వారంతా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఈ దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏంటనేది మాత్రం పోలీసు విచారణ వెల్లడే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఈ దొంగతనానికి సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్ కూడా బయటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్ సతీష్. నన్ను బాత్రూమ్ దాగున్నా నన్ను కట్టేసిండు సార్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి. గుంజుకొచ్చాడు నన్ను, నేను బాత్రూమ్ దాగున్నా నన్ను కట్టేసిండు సార్. సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయాలి.